గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది మేకలు. మేకలు యొక్క సాధారణ లక్షణాలు చూడండి. ఎక్కడ పచ్చని చెట్లు ఉంటే అక్కడ పోయి తన ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నాయో చూడండి. వాటికి 4 కాళ్ళు ఉన్నాయి. ముందటి కాళ్ళు చేతుల్లాగాను, వెనక కాళ్ళు కాళ్ళలాగాను ఉపయోగిస్తాయి. అవి చూడండి ఆకులు ఎలా మేస్తున్నాయో. ఇవేం చేస్తాయంటే ఆహారం దొరికినప్పుడు ఈ విధంగా ఆకులు పచ్చగా ఉన్నప్పుడు తొందరగా తిని కడుపులోకి తోసుకుంటుంది. ఆ తర్వాత పోయి కూర్చున్నప్పుడు ఒక్కొక్క వంటగా నోటిలోకి తీసుకొని నెమరు వేస్తుంది. అంటే తిరిగి మెత్తగా నమిలి మింగుతుంది రెస్ట్ టైంలో. ఈ మేకలు ఎలా పోటీపడి ఆహారాన్ని అంటే ఆ ఆకుల్ని మేస్తున్నాయో చూడండి. సరే, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఎందుకు ఈ విధంగా పచ్చని చెట్లు చూపిస్తూ మేకలు మేయడాన్ని చూపిస్తూ ఉన్నారని మీకు అనిపించవచ్చు. దీనిలో ఒక విషయం దాగింది. మేకలు అన్ని రకాల చెట్లను, వాటిలో ఉండే ఆకులను తింటుంది. దానివలన అనేక రకాల మూలిక చెట్లు ఆకులు కూడా తింటుంది. కాబట్టి మేకపోతుల కంటే మేకల మాంసాన్ని గాన మీరు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అనేక రకాల మూలికలు కలిగిన చెట్ల నుంచి ఆకులను తింటుంది. అది దాని శరీరంలో జీర్ణమై ఉంటుంది. ఆ మాంసాన్ని మీరు తీసుకున్నట్లయితే అనేక వ్యాధుల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఈ విసర్జనను ఎరువుగా ఉపయోగిస్తారు. అది చెట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మేకలు చెట్ల పైన తేమ ఉన్నట్లయితే అవి తీసుకోవు, మేయవు. కాబట్టి ఒక ఎండబడిన తర్వాత ఆకులు తేమంతా పోయిన తర్వాత మేకలను తీసుకొచ్చి ఈ విధంగా వదిలినట్లయితే అవి పోటీపడి సంతోషంగా మేస్తాయి. చూడండి, ఇది ఇంటి పక్కనే ఉండేటువంటి ఒక ప్రదేశం. ఇక్కడ వర్షాలకి ఆ చెట్లు బాగా వచ్చాయి. వాటిని ఎందుకు వేస్ట్గా నరికివేయాలి అనే ఉద్దేశంతో మేకలను వదిలి మేపిస్తూ ఉన్నాం. మేకల కాపరి ఊరంతా తిరిగి అడవులలో తోలి కష్టపడతాడు. కాబట్టి మన వాళ్ళతో సహాయం చేయాలని ఈ మేకలను ఇక్కడ వదులుతూ ఉన్నాం. ఇది ఇండ్ల మధ్యలో, ఊరు మధ్యలో ఉండేటువంటి ఒక ప్రదేశము. ఇక్కడ మొలిసిన చెట్లను ఈ విధంగా మేకలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాము. అవి ఎంత సంతోషంగా, ఆనందంగా మేస్తూ ఉన్నాయో చూడండి. కాబట్టి చెప్పదలసింది ఏమంటే మేకల మాంసం, మేకపోత మాంసం తిన్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. అట్లని ఎక్కువ తీసుకోకూడదు.